క్వశ్చన్ ఏమి ఇచ్చారు, 7 పవర్ ఎక్స్ ఇంటూ 7 పవర్ 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 49. ఓకేనా, ఇది క్వశ్చన్ ఇచ్చారు. ఇప్పుడు మనము దీన్ని సాల్వ్ చేయాలి. దీన్ని ఎలా రాయొచ్చు 49ని? స్క్వేర్. దేని స్క్వేర్గా రాయొచ్చు? 7 స్క్వేర్. 7 స్క్వేర్ ఎంత? 49. సో మనం 49 ఏమని 7 స్క్వేర్ అని రాయాలి. 7 పవర్ ఎక్స్ ఇంటూ 7 పవర్ 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్. ఇప్పుడు ఏముంది ఇక్కడ LHS సైడ్? బేసెస్ ఆర్ ఈక్వల్ ఉన్నాయి. బేసెస్ ఆర్ ఈక్వల్ అయితే పవర్ షుడ్ బి యాడెడ్. సో ఇక్కడ పవర్ షుడ్ బి యాడెడ్ కాబట్టి దీన్ని యాడ్ చేయాలి కదా. సో ఎక్స్ ప్లస్ 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్. సో LHS RHS సైడ్ ఏమున్నది ఇక్కడ? బేసెస్ 7 ఉంది. సో మనం ఏం చేయాలి? పైన పవర్ని ఈక్వేట్ చేయాలి. ఏముంది పైన పవర్? ఏముంది? ఎక్స్ ప్లస్ 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు వేరియబుల్ టర్మ్స్, కాన్స్టెంట్ టర్మ్స్ ఒక సైడ్ చేసుకోవాలి. వేరియబుల్ టర్మ్స్ ఒక సైడ్, కాన్స్టెంట్ టర్మ్స్ ఒక సైడ్. వేరియబుల్స్ ఏమున్నాయి ఇక్కడ? ఎక్స్ 2x ఉంది. సో దీన్ని ఏం చేయాలి? ఫస్ట్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఎక్స్ ప్లస్ 2x 3x. ఇప్పుడు ఇది కాన్స్టెంట్ కదా -1. ఇటు సైడ్ వెళ్తే 3. ఇటు సైడ్ అయితే +1 అవుతుంది. దాన్ని యాడ్ చేస్తే 3 అవుతుంది. సో ఈక్వల్ టు 3. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది? ఆన్సర్ 1. x ఈక్వల్ టు 1 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్.